ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుందండి. అదేంటంటే ఈమె వాళ్ళ కూతురు హాస్టల్లో వీడియో అది. ఆల్రెడీ అబ్బాయిని తీసుకొని వచ్చింది. మామూలుగా మనకి క్రానాలజికల్ గా చూసినప్పుడు ఈమె అక్కడ చింగిచెర్లలో వాళ్ళ ఇంట్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. వాళ్ళ అమ్మ ఎందుకమ్మా ఈరోజు ఆఫీస్ లేదు కదా అంటే, లేదు మీటింగ్ ఉంది వెళ్ళాలనింది. మరి ఆఫీస్ నుంచి క్యాబ్ రాలేదా అని కూడా అడిగిందమ్మ. మామూలుగా అయితే క్యాబ్ వస్తుంది, క్యాబ్ లో డ్రైవర్ తో పాటు సెక్యూరిటీ కూడా ఉంటారు. అది చాలా ఆఫీసుల్లో ఈ మధ్య అది కామన్ అయింది, స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా నైట్లలో సీనియర్స్, టీమ్ లీడర్స్ అలాంటి వాళ్ళకి కొంత ప్రత్యేకంగా క్యాబ్స్ అరేంజ్ చేస్తున్నారు. మామూలుగా కూడా విమెన్ ఎంప్లాయీస్ కి చాలా ఆఫీసులు క్యాబ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ మధ్య కొంతకాలంగా అనేక సంఘటనలు జరిగాయి కాబట్టి పెరుగుతుంది కాబట్టి స్త్రీలకు సంబంధించి ఆ చర్యలు తీసుకుంటున్నాయి చాలా కంపెనీలు. అలాగే ఈమెకు కూడా వస్తారు, ఈమె పైగా టీమ్ లీడర్ కూడా కాబట్టి ప్రతిసారి వస్తారు. వచ్చినా కూడా ఇంటి ముందు వెహికల్ నిలబెట్టి ఆమె దిగి లోపలికి వెళ్ళి గేట్ వేసుకునే వరకు కూడా కారు ఆగే ఉంటది. అదంతా చూసి ఇంకా అంతా ఓకే అనుకున్నప్పుడే వాళ్ళు వెళ్తారని వాళ్ళ అమ్మాయి చెప్తోంది. సో అలాగా ఉంటది. మరి నువ్వెందుకు ఇప్పుడు కారు తీసుకెళ్తున్నావు అంటే కూడా, లేదు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళింది. వెళ్ళినాక ఈమె ఫస్ట్ వెళ్ళింది వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది, అబ్బాయిని తీసుకునింది. అక్కడి నుంచి కూతురు హాస్టల్కి వెళ్ళింది. మామూలుగా అయితే 27వ తేదీ ఈమె కూతుర్ని బయటికి తీసుకొచ్చింది. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, రాయించింది. మళ్ళీ 29 తీసుకెళ్లి హాస్టల్లో డ్రాప్ చేసింది. మళ్ళీ 30 ఈవినింగ్ వెళ్ళి తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు, ఇదేంటి నిన్ననే కదమ్మా డ్రాప్ చేసాం, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారంటే, లేదు మా బంధువులు అతను చనిపోయాడు, అనుకోకుండా జరిగింది, అందుకని తీసుకుపోవాల్సి వస్తుందని తీసుకెళ్ళింది. అక్కడ కొంత టైం పట్టింది, పాప రావడం ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తి వీళ్ళని ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అంతకుముందే మనం చెప్పుకున్నాం, రైల్వే స్టేషన్ లో కూడా ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని వాళ్ళిద్దరు వెంట వెళ్తున్న ఫుటేజ్ కూడా ఇప్పుడు వైరల్ అయింది. అతన్ని కూడా పోలీసులు పట్టుకోగలిగారు, పట్టుకొని అతన్ని కూడా విచారించారు. అయితే అతనికి వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా లేదా అనేది ఇంకా బయటికి రాలేదు. అంటే ఇప్పుడు పోలీసులు డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రై చేస్తున్నారు. ఒకటేంటంటే మామూలుగానే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది, ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తారు, క్రైమ్ జరిగిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్లు ఏముందనేది చూస్తారు, 2 ఫోన్లు చూస్తారు. ఇవి కాకుండా మామూలు ట్రెడిషనల్ పద్ధతిలో ఆ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా విచారిస్తారు. అట్లాగే ఇంకేదన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆన్లైన్లో మెయిల్స్ కానీ ఇంకొకటి కానీ, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్లు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా విచారిస్తున్నారు. దాంతోపాటు ఆస్తులకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయి అంటే, ఈమెకి ఏ ప్రాబ్లం వల్ల ఈమె ఆత్మహత్య చేసుకుంది, ఎందుకంటే ఆమె ఒకటే ఆత్మహత్య చేసుకుంటే ఇంత వైరల్ అయ్యేది కాదు, అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. చాలా మంది నిన్న కూడా మనం చెప్పుకున్నాము, వైజాగ్ లో జరుగుతూనే సింగిల్ పర్సన్ చేసుకుంటున్నారు, కాదు పెద్ద కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అయితే కూడా చాలా సంఘటనలు చిన్నపిల్లలను కూడా చూసాం, అది కూడా కాలేదు. కానీ ఇక్కడ టీనేజర్స్ పిల్లలు ఇద్దరు, పాప బాబు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు. సో వాళ్ళిద్దరిని ఆమె రైల్వే స్టేషన్, అది కూడా ఆమె దాదాపు 6 గంటల పాటు ఇంట్లో నుంచి బయలుదేరి చనిపోయే ముందు 6 గంటలు ఉంది టైం. సో ఎక్కువగా చల్లపల్లి రైల్వే స్టేషన్ లో వాళ్ళు ఏదో క్యాజువల్ గా, అంటే ట్రైన్ లేట్ అయితే తిరుగుతాం కదా, క్యాజువల్ గా తిరుగుతున్నట్టు ఉంది తప్ప ఎక్కడా వాళ్ళ ముగ్గురు మధ్య ఘర్షణ గాని గొడవ గాని టెన్షన్ పడుతున్నట్టు ఏమీ లేదు. అది అందరికి కూడా విచిత్రంగాను ఆశ్చర్యకరంగాను ఉంది, ఏం జరిగింది అని.